ఆనందం అనేది రెడీమేడ్ వస్తువు కాదు, తక్షణం తీసుకొని ఆస్వాదించడానికి. అది మనం చేసే పనుల నుంచి వస్తుంది. మన ఆలోచన, మాట, ఆచరణ మూడు సమన్వయంతో ఒకే బాట సాగినప్పుడు కలిగే అనుభూతే ఆనందం అంటున్నారు మహాత్మా గాంధీ. ఇప్పటి వరకు మీ ప్రయత్నాల్లో ఏ ఒక్కటి విఫలం కాలేదా? అయితే మీరు కొత్తగా ప్రయత్నించకుండా ఇతరులను గుడ్డిగా అనుకరిస్తున్నారన్నమాట. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వినూత్నంగా ప్రయత్నించే వారికే వైఫల్యాలు ఎదురవుతాయి. వాటి నుంచి నేర్చుకోవడం ద్వారా వారు పురోగతి సాధించడంలో పాటు ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేది అలాంటి వారే అంటున్నారు ఎలాన్ మస్క్, ప్రపంచ కుబేరుడు. ఒక అధ్యాయం అనాసక్తిగా అనిపించినంత మాత్రాన పుస్తకం మొత్తం అలాగే ఉంటుందని నిర్ణయించలేం. అదేవిధంగా ప్రస్తుతం మీకు ప్రతికూల పరిస్థితులు ఉన్నంత మాత్రాన జీవితం మొత్తం ఇబ్బందులు ఉంటాయని భయపడకూడదు. సహనం, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళడమే మీరు చేయాల్సిన పని అంటున్నారు మార్క్, మైండ్ సెట్ కోచ్. మీ సన్నిహితుల్లో ఈ గుణాలు ఉన్నాయా? ఒకసారి పరిశీలించండి. 1. మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేవారు కాకుండా మీ మానసిక ప్రశాంతతకు కారణమయ్యేవారు. 2. అదే పనిగా విమర్శిస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా మీ ఎదుగుదలను కాంక్షిస్తూ మిమ్మల్ని ప్రోత్సహించేవారు. 3. మీ విజయాల పట్ల అసూయ చెందకుండా వాటిని తమ గెలుపుగా భావించి ఆనందించేవారు. ఈ గుణాలన్నీ ఉన్నవారే మీ సన్నిహితులుగా భావించండి. మిగిలిన వారికి దూరంగా ఉండండి అంటున్నారు నికోలస్ కోల్, కంటెంట్ డెవలపర్. ప్రతి ఒక్కరికి నచ్చేలా జీవించలేం. అదెలా అంటే, జీవితంలో మనం ఎంత గొప్ప పని చేసినా, విలువలకు కట్టుబడి ఉన్నంతగా జీవించినా కొంతమందికి ఎప్పటికీ నచ్చం. వారు ఏదో కారణంతో మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు. అలాంటి మూర్ఖులను రంజింపజేయడం అసాధ్యం. ఈ వాస్తవాన్ని అంగీకరించినప్పుడే మనం ఇతరులను మెప్పించడానికి ఆరాటపడకుండా మన పని మీదే దృష్టి పెడతాం. అప్పుడే మనపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది అంటున్నారు శామ్యూల్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్. టీవీకి బదులు పుస్తక పఠనాన్ని అలవాటు చేయండి. పిల్లలు తమ పనికి అడ్డు రాకుండా ఉండాలని తల్లిదండ్రులు వారిని టీవీ ముందు కూర్చోబెడుతున్నారు. దీనివల్ల వారిలో ఆలోచించే శక్తి క్షీణించి సృజనాత్మకత తగ్గుతుంది. దీనికి బదులు వారికి పుస్తక పఠనాన్ని అలవాటు చేస్తే మేలు అంటున్నారు అమి, పేరెంటింగ్ కోచ్. జీవన శైలిని సరిదిద్దుకుంటే ఆందోళన దూరం. మీరు తరచూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటే అది మీకు ఎదురవుతున్న పరిస్థితుల ప్రభావం కాదు, మీ జీవన శైలి ఫలితమే. శరీరాన్ని కదిలించకపోవడం, అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం, క్రమశిక్షణ పాటించకుండా అస్తవ్యస్తంగా జీవించడం అందుకు కారణాలు. వాటిని సరిదిద్దుకుంటే మీ మానసిక స్థితి ఎంత వేగంగా మెరుగుపడుతుందో మీకే తెలుస్తుంది అంటున్నారు జాక్ డి కౌల్సన్, ఫిట్నెస్ కోచ్. నాణ్యమైన ప్రశ్నలతోనే నాణ్యమైన జీవితం అంటున్నారు సుఫియాన్ మాన్, టెక్నోక్రాట్. చాలామంది అవగాహన చేసుకునే విషయం ఏంటంటే, మీ ఉత్తమమైన ప్రశ్నలే మీ నాణ్యమైన జీవితానికి రాజబాట అనే వాస్తవాన్ని. నేను ఎందుకు అని మీరు మనసును ప్రశ్నించి చూడండి, మీకు 100 సమాధానాలు దొరుకుతాయి. అలాగే తర్వాత ఏంటి అని ప్రశ్నిస్తే ముందుకు సాగేందుకు 100 సమాధానాలు పొందొచ్చు. మీ మెదడు సెర్చ్ ఇంజిన్లా పనిచేస్తుందని మరవద్దు. మీరు ఏమి అడిగితే దానికి తగ్గట్టు సమాధానం దొరుకుతుంది. కాబట్టి నిస్సారమైన ప్రశ్నలు సంధించుకోవద్దు. మీ దృక్పథాన్ని మార్చేసే శక్తివంతమైన ప్రశ్నలు వేసుకోండి, పురోగమించండి. చాలామంది అవకాశం దక్కడంతో ఆగిపోరు. అటువంటి వారికి ఊహాశక్తే హద్దు. కొందరు భావించే అడ్డుగోడలు వారి సొంత అభిప్రాయాలతో నిర్మించుకున్నవే. మీరు అసాధ్యమని తరచూ భావించే విషయాన్ని ఎందుకలా అని ప్రశ్నించడం మొదలైతే మీ అభివృద్ధి ప్రారంభమైనట్లే అంటున్నారు అనుష్క సోహం బత్వాల్, వ్యాపారవేత్త. మీ మెదడు సన్నద్ధతకు 23 నిమిషాలు పడుతుంది అంటున్నారు రాజ్ సెమని, రచయిత. దృష్టి మరలిన మీ మెదడు తిరిగి ఏకాగ్రతతో కేంద్రీకరించడానికి 23 నిమిషాల సమయం పడుతుంది. ఈ కారణంగానే సెల్ ఫోన్లో వచ్చే నోటిఫికేషన్లు అన్నింటినీ చూసేవారి రోజు మొత్తం వృధా అవుతుంది.
వాటి కోసం ఫోన్ను చూసిన ప్రతిసారి అరగంట సమయం కోల్పోతున్నట్లే. తప్పును అంగీకరిద్దాం అంటున్నారు గౌర్ గోపాల్ దాస్, ఆధ్యాత్మికవేత్త. జీవితంలో తప్పులు జరుగుతుంటాయి. అవి మన మనసుల్లో ప్రతికూల భావాలను నింపుతాయి. వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. కాబట్టి తప్పును తలుచుకుని బాధపడే బదులు దానిని అంగీకరించాలి, సరిదిద్దుకోవాలి, సానుకూలతను అందిపుచ్చుకోవాలి, ప్రతికూలతపై పోరాడి ముందుకు సాగాలి. జీవితంలో పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఇవి అంటున్నారు లీలా హర్మోజీ, ఎంటర్‌ప్రెన్యూర్. ఏ విషయంలోనైనా నిర్దేశిత సమయానికంటే ముందుండండి. మీపై ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోండి. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. మీకు వచ్చే సందేశాలకు త్వరగా సమాధానం ఇవ్వండి. నిర్ణయాలు త్వరగా తీసుకోండి. అంచనాలకు మించి సిద్ధంగా ఉండండి. చిన్నారులు మీ అలవాట్లను అనుకరిస్తారు అంటున్నారు జేమ్స్ డినికోలాంటోనియా, వైద్యుడు. మీ చిన్నారులకు మీ శరీరాకృతి వారసత్వంగా లభించదు, కానీ మీరు మీ శరీరాన్ని ఎలా కాపాడుకునే విధానాన్ని వారు అనుసరిస్తారు. మీ అలవాట్లు, మీ మనస్తత్వం, మీ సాకులను వారు అనుకరిస్తారు. మీ చిన్నారుల భవిష్యత్తును మార్చాలనుకుంటే ముందుగా మీ నుంచి మార్పును మొదలుపెట్టండి. థ్యాంక్ యూ. యశస్వి భవ.